తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. దిత్వా తుఫాను ప్రభావంతో తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ప్రభావంతో పలు ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. గూడూరు నియోజకవర్గంలో గత రాత్రి కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో పంట పొలాలు చెరువులు తలపిస్తున్నాయి. పట్టణ సమీపంలో పంబలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. చిల్లకూరు మండలం తిప్పగుంటపాలెం వద్ద ఉప్పుటేరు వాగు ప్రవాహంతో గ్రామానికి రాకపోకల అంతరాయం ఏర్పడింది. వాకాడాలో సర్వముఖి బ్యారేజ్ ఉధృతంగా ప్రవహిస్తుంది. 11 గేట్ల ద్వారా 14,000 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. విభిన్న ప్రతిభావంతుల సౌకర్యార్థం ఇక నుంచి ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రత్యేక జాబ్ మేళా నిర్వహిస్తామని, ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు, ఆర్థిక ప్రయోజనాలు తప్పకుండా అందేలా చర్యలు తీసుకుంటామని విశాఖ జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ పేర్కొన్నారు. సాధారణ పౌరులకు దీటుగా అన్ని రకాల కార్యకలాపాల్లో ఉత్సాహంగా వ్యవహరిస్తున్న విభిన్న ప్రతిభావంతుల పనితీరు ప్రశంసనీయమని, వారి నడత అందరిలో స్ఫూర్తి నింపుతుందని అన్నారు. విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో VMRDA చిల్డ్రన్ ఎరీనాలో జరిగిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమానత్వంతోనే సరైన అభివృద్ది సాధ్యమని, దానికి అనుగుణంగానే అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలియజేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో బాబయ్య స్వామి గంధం వేడుకల సందర్భంగా 44వ జాతీయ రహదారిపై కొందరు యువకులు పోలీసుల ముందే బైక్ స్టంట్లు ప్రదర్శించారు. దీనివల్ల తోటి వాహనదారులకు ఇబ్బందులు తలెత్తాయి. వేగంగా వస్తున్న వాహనదారులకు అడ్డుగా బైక్ విన్యాసాలు చేయడంతో వారు భయాందోళనకు గురయ్యారు. దీంతో పోలీసులు స్పందించి స్టంట్లు చేసిన యువకులపై చర్యలు తీసుకున్నారు. వారి బైకును సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తమిళ నటుడు జయం రవి దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. తెలంగాణ ప్రజలను కించపరుస్తూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బాధాకరమన్నారు. బేషరతుగా ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు కొండగట్టులో ఇటీవల జరిగిన ప్రమాదంలో నష్టపోయిన బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కొండగట్టు ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా ఆంధ్ర రాష్ట్ర కోనసీమకు సంబంధించిన ప్రాంతానికి వారి తోటలు కానీ వారి కొబ్బరికి సంబంధించిన చెట్లు కానీ నష్టం జరిగితే తెలంగాణ యొక్క ప్రజల యొక్క కన్నుబడ్డదని చెప్పేసి మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ ప్రజలు కూడా ఒక మంచి మనసున్న కైండ్ హార్ట్ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు ఈరోజు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక మంది అభిమానులు కూడా
పవన్ కళ్యాణ్ గారికి ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమా కూడా రిలీజ్ చేస్తే వేలాది మంది అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికి మా హీరో అన్నటువంటి గొప్పగా అభిమానిస్తారు తెలంగాణ ప్రజలు. మరి అలాంటి పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఓ బాధ్యత గల నాయకునిగా ఉండి ఉప ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతినే విధంగా మాట్లాడినందుకు తక్షణమే బేషరతుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి ఈ సందర్భంగా వారికి చెప్తూ ఈరోజు కొండగట్టు ఆంజనేయ స్వామి ఈ ప్రాంతానికి వారికి దైవ దర్శనానికి కూడా రావడం జరిగింది. మరి ఆ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆయన బుద్ధిని మార్చి దీన్ని చేసిన తప్పును ఒప్పుకొని తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన మాటలకు నేను క్షమాపణ చెప్తున్నా అని చెప్తే ఆయనకు చాలా మంచిగా ఉంటుంది, మంచి పద్ధతి అని చెప్తున్నా. ఎందుకంటే మనం ప్రజలతో ఎన్నుకోబడ్డప్పుడు భారతదేశంలో ప్రపంచంలో ఎవరితో ఏ వర్గాంతోనైనా కూడా మంచిగా ఉండే విధంగా ఉండాలి. ఇక అధికారం వచ్చింది కదా అని చెప్పి ఆ ప్రాంతానికి వెళ్ళి మన తెలంగాణ ప్రజలను మనోభావాలు దెబ్బతినే విధంగా మన గుండెలు మనసులో ఇబ్బంది అయ్యే విధంగా మాట్లాడడం, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతానికి సంబంధించిన సినిమాల లోపల నటించుకుంటూ మరి రాబోయే రోజు లోపల చాలా విపరీతమైనటువంటి ఇబ్బంది ఎదుర్కొన్న పరిస్థితి వస్తుంది పవన్ కళ్యాణ్ గారి గిట్ట మా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పకపోతే. యావత్ తెలంగాణ ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. సరే, ఆయన జరిగిన కొద్ది రోజుల క్రితం జరిగిన మొన్నటి వరకు కూడా ఎవరు మేము మాట్లాడలే రాష్ట్ర మంత్రులను కూడా. నిన్న మా రాష్ట్ర కేబినెట్ మంత్రులు మాట్లాడడం జరిగింది. ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మరి ధర్మపురి ప్రజల ఆశీస్సున్న ఎమ్మెల్యేగా రాష్ట్ర కేబినెట్ వెల్ఫేర్ మినిస్టర్గా ఈ జిల్లాలో మా కొండగట్టు ఆంజనేయ స్వామి ఉంటారు, మా స్వామివారు మనందరి విలవేల్పు. మరి ఆ స్వామివారికి దర్శనానికి కూడా ఆయన వస్తాడు పవన్ కళ్యాణ్ గారు. మరి అందుకే మరి వారిని ఇలా దర్శనం చేసుకొని స్వామివారి కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని ఆ దర్శనం తర్వాత ఆ స్వామివారి వారు చేసిన తప్పును నేను తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడినా అని చెప్పేసి ఆ స్వామివారిని కనుపాన కలిపియాలని చెప్పేసి ఇవాళ స్వామివారి దర్శనం చేసుకున్నాం. ఏది ఏమైనా కూడా మరొకసారి చెప్తున్నా, రాష్ట్ర మంత్రిగా హెచ్చరిస్తున్న పవన్ కళ్యాణ్ గారిని, మీ తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నా. ఓకేనా? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉప్పాడ మత్స్యకారులతో డిప్యూటీ సీఎం పవన్ సమావేశం. అధ్యయనానికి 60 మంది మత్స్యకారులను కేరళ, తమిళనాడుకు పంపుతున్నట్లు వెల్లడి. రాజధాని అమరావతిలో పనులు వేగంగా జరుగుతున్నాయన్న మంత్రి నారాయణ. గ్రీన్ అండ్ బ్లూ కాన్సెప్ట్ కు అనుగుణంగా ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని స్పష్టీకరణ. రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ విధానంలో వైద్య కళాశాలలు కడుతుంటే వైసీపీ నేతలు రాక్షసుల్లో అడ్డుకుంటున్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య విమర్శలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తమిళ నటుడు జయం రవి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.